ఆనెస్ట్గా డిఫెన్స్లో పనిచేసావంటే కిట్కో ఇల్లు అమ్మేస్తావు, మార్కెట్లో షాపులు అమ్మేస్తావు. దర్శనాలు చేయించాలంటే దర్శనాలని పిఏ ద్వారా డబ్బులు తీసుకుంటావు. కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా ఉచితంగా ఇస్తామంటే సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే ల్యాబ్స్ అయిపోద్ది ఆ చెక్ తప్ప పర్సంటేజ్ ముట్టకపోతే ఆ చెక్ ఇవ్వు. ఇన్ని రోజులు మేము మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారేమో. ఎందుకు మీ అంత కుసంస్కారంగా మేము మాట్లాడకూడదు ప్రతిదీ? ఓన్లే ఆయన తెలుసుకుంటాడంటే మీరు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఏంటంటే నేను ఏం చేసినా ఏం మాట్లాడినా ఊరుకుని ఉంటారు అనే ఒక ధోరణిలో మీరు అలవాటు చేసుకున్నారు. కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇక నుంచి నోరు జారితే మీకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. మీరు ప్రతి దాంట్లోనే కరప్ట్. మీరు ఏమైనా ఆనెస్ట్ అవ్వాలి. మీరు ఒకేపు డిఫెన్స్ అకాడమీ కాలేజీలో ఆస్తులు అమ్ముకుంటా ఒకే డిఫెన్స్ అకాడమీకి సైట్ కావాలని చెప్పి మీరు వైసీపీ ప్రభుత్వంలో కుసులవాడలో 6 ఎకరాలకి మీరు అప్లికేషన్ పెడతారు. ఎక్కడ ద్వంద్వనీతి? అసలు రికమెండ్ చేసేవాడికి బుద్ధి లేదు, అడిగేవాడికి బుద్ధి లేదు. మీరు ఒకవైపు మీ ఆస్తులు ఉండేది 4 రౌడీ షీటర్లు. ఆ రౌడీ షీటర్లతో మీరు తిరుగుతా మీ పగలు మొదలు పెడతారు. మీరు మొదలుపెట్టి రకరకాల దురాకారులతో ఆ దురాకారులు ప్రేరేపిస్తాయి మిమ్మల్ని. ఆ ప్రేరేపణతో మీరు మాట్లాడే మాటలు దయచేసి కట్టుబెట్టండి. ఇక నుంచి మేము తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిస్తూ ఈ సమావేశం